ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ నిజంగా సినిమా ట్విస్టులను తలపించేలా ఉంటుంది. నిజంగా ఒక రకంగా దళపతికి మరి చెక్ పడినట్టేనా? తమిళనాడు పొలిటికల్ సీన్ అంటే ఇటు సినీ గ్లామర్ అండ్ ఎమోషన్స్ తిరుగుతాయి. సో అప్పట్లో ఎంజీఆర్ కావచ్చు, కరుణానిధి, జయలలిత వీళ్ళంతా కూడా తమిళనాడుని ఏలారు. సేమ్ ఇదే స్ట్రాటజీతో తమిళగ వెట్రి కళగం పేరుతో ఒక పార్టీని పెట్టి తమిళనాడులో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు దళపతి విజయ్. బట్ ఆయన ఎంట్రీ తర్వాత ఇంత గ్రాండ్గా జరిగిందో ఇప్పుడు అంత కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు విజయ్. అసలు ఏం జరిగింది? కరెక్ట్గా టీవీకే నిర్వహించిన బహిరంగ సభ రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 40 మంది మృతి చెందారు, 110 మంది గాయపడ్డారు. నిజానికి విజయ్ రావాల్సిన టైం కంటే చాలా ఆలస్యంగా వచ్చారు కాబట్టి ఈ ప్రమాదం జరిగింది. సో అంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై సిబిఐ కూడా కేసు నమోదు చేసింది. అయితే అది ఆయన పొలిటికల్ కెరీర్కు పెద్దగా డ్యామేజ్ చేయలేదు. బట్ సిబిఐ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్న ప్రతిసారి ఆయనపై అభిమానుల్లో అంతో ఇంతో అభిమానం పెరుగుతూనే ఉంది. కానీ విజయ్కు తగిలిన అసలైన షాక్ మాత్రం అతని వ్యక్తిగత జీవితంలో జరిగింది. ఆయన పొలిటికల్ కెరీర్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే ఆయన భార్య సంగీత ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భర్త నుంచి విడాకులు కోరుతూ ఆవిడ కోర్టును ఆశ్రయించారు. సరిగ్గా ఇలాంటి టైంలో విజయ్ భార్య ఇలాంటి ఆరోపణలు చేయడం ఇప్పుడు చాలా పెద్ద సెన్సేషన్గా మారింది. సో ఇక ట్విస్ట్ అనుకుంటే ఏ హీరోయిన్తో అయితే విజయ్ ప్రేమ నడుస్తుందని ఆరోపణలు ఉన్నాయో అదే హీరోయిన్తో కలిసి విజయ్ ఒక పెళ్లి కట్టినారు. అది కూడా ఒకే కారులో ప్రయాణించి మరి. సో మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసినట్టే అనే ప్రచారం కూడా జరుగుతుంది. అసలు బీజేపీకి సంబంధించిన నాగేంద్రన్ ఎందుకు ఆ కామెంట్ చేశారు, అసలు విజయ్ ఇలా ఎందుకు చేశాడు అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఈ ఘటనలన్నీ జరగడానికి కొన్ని రోజుల ముందు ఒక సీన్ జరిగింది. తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ విజయ్ అండ్ త్రిష మీద సంచలన ఆరోపణలు చేశారు. త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు వచ్చి రాజకీయాలు చేస్తే మంచిదంటూ ఆయన అందరి ముందు కుండబద్దలు కొట్టారు. అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అయినా సరే ఎవరూ పట్టించుకోలేదు. సో విజయ్ చుట్టూ అప్పటి నుంచి 1 by 1 వివాదాలు పెరుగుతుంటూనే వస్తున్నాయి. సంగీత డైవర్స్కి అప్లై చేయడం అండ్ ఆ తర్వాత వీరిద్దరు కలిసి కనిపించడం అండ్ దీంతో ఆవిడ సంగీత చేసిన ఆరోపణలన్నీ నిజమైన చర్చ మొదలైంది. సో విజయ్ ఎవరితో రిలేషన్లో ఉంటారు అనేది నిజంగా ఆయన వ్యక్తిగతం అని చెప్పుకోవాలి ఒక రకంగా. సో ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ విజయ్కు ఇంకా విడాకులు రాలేదు. ఆయన తన భార్యతో ఉన్న బంధం గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ ఇంతలోనే ఇలా పబ్లిక్గా అందరికీ తెలిసేలాగా చేయడం ఎంతవరకు కరెక్ట్? మామూలుగా విజయ్ కేవలం హీరో అయితే అది పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఇప్పుడు విజయ్ తమిళనాడును పాలించాలని కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం క్యాండిడేట్గా బరిలో దిగుతున్నారు. కాబట్టి కాస్త ఆచితూచి అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విజయ్కు చాలామంది ఫ్యాన్స్ ఉండొచ్చు, అతనిని అభిమానించవచ్చు, ఆరాధించవచ్చును కూడా. కానీ ఒక సీఎం క్యాండిడేట్గా ఆయన చేసే విధానం మాత్రం ఖచ్చితంగా వేరేలా ఉండాలి. సో దీనికి తోడు సౌత్ ఇండియా పాలిటిక్స్లో కాస్త ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ కొంచెం అవసరమని చరిత్ర చెబుతుంది, మనం కాదు. ఇలాంటి సమయంలో సంగీత్తో విడాకులు, త్రిష్తో ప్రేమాయణం అతని పొలిటికల్ కెరీర్కు మైలేజ్ను ఇచ్చే అంశాలు అయితే కాదు. సొంత ఫ్యామిలీ విషయంలోనూ ఇలా బిహేవ్ చేస్తే ఇక రాష్ట్ర ప్రజల విషయంలో ఇంకెలా ఉంటాడో అని అంశాన్ని ప్రత్యర్థులు ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్లే అవకాశం లేకపోలేదు. అయితే తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలు, విమర్శల పట్ల విజయ్ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అవసరమైన వివాదాలు వస్తున్నాయి అండ్ వ్యక్తిగత విషయాల వల్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇబ్బందులకు గురవుతున్నారంటూ తన సమస్యలను తానే పరిష్కరించుకుంటానని కూడా విజయ్ చెప్తున్నారు. అంతేకాదు తన లక్ష్యం ప్రజా సంక్షేమం, ప్రజలకు చేయాల్సిన సేవపై ఫోకస్ చేయండి అని చెప్తున్నాడు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఇప్పటికైనా మౌనం వీడారు అంటుంటే మరికొందరేమో చెప్పాల్సింది ఆయన సరిగా పూర్తిగా బయటికి క్లారిటీ ఇవ్వట్లేదని కొంతమంది చెప్తున్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే విజయ్పై సోషల్ మీడియా ట్రోల్స్ మాత్రం చాలా గట్టిగా జరుగుతున్నాయి. ఒక్కసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతిదీ క్యాల్కులేటెడ్గానే ఉంటుంది. ఇప్పుడు విజయ్ చేసే అడుగులు అతని ప్రత్యర్థులకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తున్నాయి. డిఎంకే, ఏఐడిఎంకే విజయ్ ఎదుగుదలను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటాయి ఎప్పుడు కూడా. సో నిజానికి ఇప్పటికే సోషల్ మీడియాలో విజయ్ పర్సనల్ లైఫ్పై విపరీతంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. మనం ముందే చెప్పుకున్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఎన్ని అఫైర్స్ నడిపినా దానిని ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు.
కానీ పాలిటిక్స్లో అసలు విషయాల కంటే కొసరు విషయాలపైనే ప్రజలకు ఆసక్తి ఎక్కువ. వినడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం. విజయ్ చెప్పే పొలిటికల్ ఐడియాలజీ కంటే ఇలాంటి రూమర్స్ పైన జనం ఎక్కువగా ఫోకస్ చేస్తారు. మరి తమిళనాడు పాలిటిక్స్లో ఇలాంటి కష్టం ఒక విజయ్కే వచ్చిందా? ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్న రాజకీయ నాయకులు లేరా? మరి వారు ఇలాంటి సమస్యలను ఎలా ఫేస్ చేశారు? తమిళనాడు పాలిటిక్స్ ప్రత్యేకతగా చాలా ఉన్నాయి. సో మనం ముందే చెప్పుకున్నట్టు తమిళనాడు పాలిటిక్స్ను సిల్వర్ స్క్రీన్కు విడదలేని సంబంధం ఉంది. ఆ రాష్ట్ర పాలిటిక్స్లో ఓవర్ నైట్లో ఎదగాలంటే సినీ గ్లామర్ చాలా ప్లస్. అయితే హీరో హీరోయిన్ల పర్సనల్ లైఫ్పై వచ్చే ఆరోపణలు, గాసిప్స్ అంతే ప్రమాదకరంగా కూడా మారుతాయి. అందుకే ఎవరైనా హీరో హీరోయిన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారంటే చాలు ప్రత్యర్థులు వారి జీవితాల్లోని లూప్ హోల్స్ను వెతకడంపై ఫోకస్ చేస్తారు. ఇలా చేసి సక్సెస్ కూడా అయ్యారు. సో విమర్శల మధ్య పుట్టిన రాజకీయ లెజెండ్ అంటే ఎంజీఆర్ అండ్ జయలలిత. సో వాళ్ళు సినీ గ్లామర్ను యూజ్ చేసుకొని ఎంజీఆర్ తమిళనాడు పాలిటిక్స్లో ఒక వెలిగారు. ఆ తర్వాత కూడా ఆయన జయలలిత రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. కానీ డిఎంకే నేతలు ఆమెపై దారుణమైన వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆమెను ఎంజీఆర్ అక్రమ సంబంధంగా చిత్రించే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో కూడా ఆమెపై దాడులు జరిగాయి. కానీ జయలలిత మాత్రం ఆ విమర్శలకు భయపడలేదు ఎక్కడా కూడా. ఆమె తనను తాను పురడ్చి తలైవిగా మార్చుకున్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఎంజీఆర్ భార్యకి ఇచ్చే గౌరవంతో అన్నీ అంటే తమిళంలో వదినాని పిలవడం ప్రారంభించేలా తన ఇమేజ్ను బిల్డ్ చేసుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ తనపై వచ్చిన బురదను కడిగేస్తున్నారు. సో ఇలా చాలా అంటే ఒక రకంగా రాజకీయాల్లో వచ్చే ఖుష్బూ ఉన్నారు. ఆవిడపై కూడా కేసులు వర్షం పడింది. సో ఆ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగానే అనేక వివాదాలు వచ్చాయి. ఒక ఇంటర్వ్యూలో ప్రీ మ్యాటల్ సెక్స్ గురించి చేసిన ఒక వ్యాఖ్యలు ఒక దుమారాన్ని రేపాయి. వందలాది కేసులు నమోదయ్యాయి. నిరసనలు, ఆందోళనలు చేశారు. కానీ ఆమె కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేసి గెలిచారు. ఎక్కడా ఖుష్బూ వెనకడుగు వేయలేదు. అండ్ విజయకాంత్ ఆయన ఎదుగుదలపై కూడా ప్రత్యర్థులు దాడి చేశారు. సో డిఎంకే, ఏఐడిఎంకేలకు విజయకాంత్ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న సమయంలో అతడిపై తాగుబోతు ముద్ర వేశారు. బహిరంగ కోప్పట్టం, తన సొంత పార్టీ నేతలపై చేసుకోవడం వంటి అంశాలను ప్రత్యర్థులు హైలైట్ చేశారు. ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఆయన తాగుడు అలవాటు ఉందని విపరీతంగా ప్రచారం చేశారు. సో ఆ ప్రచారం వల్ల ఆయన పార్టీ గ్రాఫ్ పడిపోయింది. సోషల్ మీడియాకు ఒక మీమ్ మెటీరియల్గా మారారు. విమర్శల మధ్య కమల్ హాసన్ కూడా ఈ ప్రచారానికి బాధ్యుడని చెప్పాలి. నిజానికి ఆయన పర్సనల్ లైఫ్ కంటే ఆయన వ్యాఖ్యల వల్లే ఎక్కువగా డ్యామేజ్ అయ్యారు కమల్. హిందూ టెర్రరిజం అంటూ చేసిన వ్యాఖ్యల వల్ల ఆయనకు బాగానే డ్యామేజ్ జరిగింది. ఇదే సమయంలో ఆయన పర్సనల్ లైఫ్, అఫైర్స్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ను టార్గెట్ చేస్తున్నారు. కానీ తన అభిప్రాయాలకు మాత్రం ఆయన కట్టుబడి ఉన్నారని చెప్పారు. సో దీంతో డిఎంకే అతడితో పొత్తు పెట్టుకుని ఏకంగా రాజ్యసభకే పంపించేసింది. సో విజయ్ మౌనం మరి వ్యూహమా లేకపోతే రాజకీయ రిస్కా అనేది చాలామందిలో ఒక అర్థం కాని ప్రశ్న. హిస్టరీని మనం చూసుకుంటే తమిళనాడు పాలిటిక్స్లో ఇలాంటి రూమర్స్, క్యారెక్టర్ అసాసినేషన్ అనేది కొత్త కాదు. ఇప్పుడు విజయ్, త్రిష లాంటి రూమర్స్ కూడా కొత్త కావు. బట్ వీటిని విజయ్ ఎలా డీల్ చేస్తాడనేది మాత్రమే ఇక్కడ అసలైన టాపిక్. విజయ్ ఇలాంటి విషయాన్ని కావాలని పెద్ద చేసి ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీలకు దిమ్మ తిరిగేలా ఏదైనా షాక్ ఇస్తాడా అనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. సో నిజానికి ఆయన మౌనం కంటే క్లారిటీ ఇవ్వడం చాలా ముఖ్యం. కరుణానిధిలాగా క్లారిటీ ఇస్తారా లేదా జయలలితలాగా ప్రజాసేవతో ఇమేజ్ మార్చుకుంటారా అనేది చూడాలి. కానీ అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు మారాయి. ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఎంత లేట్ చేస్తే మన క్యారెక్టర్ను అంత డ్యామేజ్ చేస్తారు ప్రత్యర్థులు. సో విజయ్ రియాక్షన్ పైనే ఇప్పుడు అతని పొలిటికల్ కెరీర్ ఆధారపడి ఉంది. మరి విజయ్ మౌనం వ్యూహాత్మకమా, భస్మాసుర హస్తమా అనేది రానున్న రోజులు తెలియాల్సి ఉంది.